హలో ఫ్రెండ్స్, పారిజాతం ఫ్లవర్స్ వచ్చినాయి. ఇటువైపు కొన్ని వచ్చినాయి. ఇక్కడ ఈ ఫ్లవర్స్ ఇంకా కిందకి రాలేదు. ఇక్కడైతే అందుతున్నాయి కానీ కొయ్యకూడదు. కింద పడిన ఫ్లవర్సే తీసుకోవాలి. ఈ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. ముద్దసింగ్ ఫ్లవర్స్ వచ్చినాయి ఈరోజు. రోజ్ ఫ్లవర్ లాగా ఉంటాయి, చాలా బాగుంటాయి ఈ ఫ్లవర్స్. నాకు ఇష్టమైన ఫ్లవర్స్ ఇవి. ఇంకా మొత్తం విప్పితే చాలా పెద్ద ఫ్లవర్ వస్తుంది, రోజ్లా ఉంటుంది. ఈ ఫ్లవర్స్ కొయ్యకుండా ఉంచేస్తే సీడ్స్ వస్తాయి. కొన్ని ఉంచేసాను, ఒక ఫ్లవర్ కోసాను. కటింగ్ చేసేసినాక ఇప్పుడు బాగా వస్తున్నాయి. ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇంకా లోపల మిడిల్లో మెంతికూర వేసాను కదా, కొంచెం తీసుకున్నాను. ఈరోజు కొన్ని ఫ్లవర్స్ కోసాను. కొత్తిమీర తీసుకుంటున్నాను, కొద్దిగా కొత్తిమీర కోసేస్తున్నాను. ఈరోజు నాకు కావాల్సిన వరకు తీసుకుంటున్నాను. ఇటువైపు తీస్తున్నాను, రైట్ సైడు. ఫ్లవర్ ప్లాంట్స్ పడిపోతున్నాయి, బాగా హైట్ వెళ్ళినాయి. ఒక చిన్న చిన్న స్టిక్స్ పెట్టాను, కర్రలు, వాటికి సపోర్ట్గా కట్టేశాను. లేకపోతే ఇంకా ఉండట్లేదు, పడిపోతున్నాయి. ఈ ప్లాంట్ ఒక్క ప్లాంట్ ఉన్నా చాలు, రోజు డైలీ వాటర్ పోస్తూ ఉంటే ఇంకా దాని నుంచే చాలా మొక్కలు పెట్టుకోవచ్చు కొమ్మలతో. ఎంత ఎండల్లో అయినా సరే ఫ్లవర్స్ వస్తాయి, ఎనీ డే వస్తూనే ఉంటాయి. ఈ ఫ్లవర్స్ చాలా బాగుంటాయి. ఈ స్మెల్కి ఏమీ రావు, పురుగులు ఏమీ రావు. ఈ స్మెల్కి హనీబీస్ని బాగా అట్రాక్ట్ చేస్తాయి. కలర్ కూడా చాలా కలర్స్ ఉంటాయి వీటిల్లో. బాగుంది, పెద్ద ఫ్లవర్ వచ్చింది. ఇక్కడ కొత్తిమీర కోసుకుంటున్నాను. ఫ్లవర్ ప్లాంట్స్ ఇవి, సీడ్స్ వేసుకున్నాను. వీటిల్లో మిడిల్లో కొత్తిమీర వేసేటప్పుడు కొన్ని పల్లీలు కూడా పెట్టాను. ఇంకా మిడిల్లో పల్లీ ప్లాంట్స్ కూడా వచ్చేసినాయి, ఒకదానికి ఒకటి సపోర్ట్గా ఉంటాయి. ఓన్లీ ఒకటే కాకుండా ఇలా ఏమైనా సీడ్స్ వేసేటప్పుడు ఇంకేమైనా పెట్టుకోవచ్చు మిడిల్లో. ఇవి వచ్చేస్తే అటు అవి కూడా వచ్చేస్తాయి. ఇవి కొంచెం పెద్దవి, మనం మొత్తం క్లీన్ చేసి తీసుకునేసరికి ఆ ప్లాంట్స్ పెద్దవి అయిపోతాయి. ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యిద్ది. మళ్ళీ నెక్స్ట్ ఏమైనా జల్లేసుకుంటూ ఉంటాను. ఇంకా కొంచెం తీసుకుంటాను. చాలా తాజాగా ఉంది, ఫ్రెష్గా. ఇంకొంచెం హైట్ వరకు ఉంచుకోవచ్చు, కొద్దిగా హైట్ వరకు ఉంచవచ్చు. ఇంకా ఎక్కువ హైట్ అయితే ఫ్లవరింగ్ వచ్చేస్తుంది. మొక్క కూడా పడిపోతూ ఉంటుంది కొత్తిమీర. ఇప్పుడైతే బాగుంది. కొంచెం మట్టైనా చాలు ఆకుకూరలకి. ఓన్లీ ఇసుకలో కూడా వచ్చేస్తాయి. వేస్ట్ డబ్బాల్లో, చిన్న చిన్న బౌల్స్లో ఎందులో వేసుకుని వచ్చేసిద్ది కొత్తిమీర. ఆకుకూరలు నీడలో కొంచెం ప్లేస్ ఉన్నా చాలు, ఈజీగా పెంచుకోవచ్చు. చిన్న చిన్న బాల్కనీలో కూడా చాలా బాగా వస్తుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా తాజాగా తీసుకోవచ్చు. నా దగ్గర కొత్తిమీర, పుదీనా చాలా ఎక్కువ ఉంది, బాగా వస్తుంది. ఎండ కూడా ఎక్కువ అక్కర్లేదు. పుదీనా అయితే ఇంకా ఈజీ. చిన్న చిన్న కొమ్మలు, ఒక కొమ్మ నుంచే చిన్న చిన్న కొమ్మలు కట్ చేసి పెట్టినా చాలు. మనం ఇంట్లో యూజ్ చేసుకునేటప్పుడు ఆ లీవ్స్ తీసుకుని గుచ్చినా చాలు. పుదీనా కొన్ని డైలీ తేమ చూసుకోవాలి, వాటర్ ఆరిపోకుండా. వాటర్ లేకపోతే పాడైపోతుంది, నల్లగా అయిపోతాయి లీవ్స్. పుదీనా ఎప్పుడు సపరేట్గా పెట్టుకోవాలి, అప్పుడే బాగా బుషీగా వస్తుంది. చిన్న చిన్న డబ్బాల్లో కూడా పెట్టుకోవచ్చు, కూల్ డ్రింక్ బాటిల్స్లో కూడా పెంచుకోవచ్చు పుదీనా. ఎందుకండి ఎంత బాగుందో, చాలా బాగా వచ్చింది. వేసినవన్నీ జర్మినేట్ అయినాయి. సమ్మర్లో వేసాను ఒకసారి ఎండల్లో, ఒక్కటి కూడా రాలేదు. ఆ వేడికి మొత్తం వేస్ట్ అయిపోయినాయి సీడ్స్ అన్నీ.
అంత వేడిలో వేయకుండా ఇలా ఏ టైంలో అయినా సరే చాలా బాగా వస్తుంది. ఎందుకండి నేను మొక్కలకి ఇలా కట్టించుకున్నాను. కిచెన్ వేస్ట్ ఇలా లోపలికి పెట్టుకున్నాను బకెట్స్, టెర్రస్ పైన పెట్టుకోకుండా వాటర్ పోస్తూ ఉంటాను. ఇక్కడైతే ఎన్ని వాటర్ అయినా పోసేయచ్చు. కిచెన్ వేస్ట్ వేసుకున్న స్మెల్ రాదు, ఇంకా బయట కదా ఎండ తగులుతూ ఉంటుంది. కిచెన్ వేస్ట్ ఎప్పుడు ఇక్కడే రెడీ చేసుకుని పైకి తీసుకెళ్తాను. మొత్తం రెడీ అయినాక పైన రెడీ చేయను. ఇక్కడ ఎండ వస్తుంది, వాటరు పోస్తూ ఉంటాయి కదా, ఆ ఎండకి ఎండిపోతూ ఉంటుంది. పురుగులు కూడా ఏం రావు. కొన్ని వాటర్ ఎక్కువైనా ఇబ్బంది ఉండదు, తేమ ఉంటూనే ఉంటుంది. ఇక్కడ మట్టిలో చాలా బాగా వస్తున్నాయి ఫ్లవర్స్. కొత్తగా మట్టి పోసినప్పుడైతే వంగ మొక్కలు పెట్టాను, చాలా బాగా వచ్చినాయి వంకాయలు. ఇప్పుడు ఇంకా కొత్తగా పోసినప్పుడు ఏ మొక్కలు పెట్టినా చాలా బాగా వస్తాయి. ఇప్పుడు మట్టి గట్టిపడింది, కొంచెం మళ్ళీ చేంజ్ చేయాలి సమ్మర్లో. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్కి వస్తున్నాను. ఎప్పుడైనా మట్టి మార్చి పెట్టినప్పుడే బాగా వస్తాయి మొక్కలు. గట్టిపడిన మట్టి మీద పెడితే ఆ రూట్స్ వెళ్ళవు, మొక్కలు ఎదగవు. సమ్మర్లో మట్టి అంతా మార్చేస్తాను. కిందేం పోయక్కర్లేదు, ఒక సైడ్కి తీసేసి ఎరువు వేసేసి మళ్ళీ ఆ సైడ్ మొత్తం కలిపేసి అలా కలిపేస్తాను. కిందేం పోయకుండా అక్కడక్కడే ఒక సైడ్కి తీసి మళ్ళీ వేరే సైడ్కి తీసి ఎరువు వేసేస్తాను. ఈ లీవ్స్ కిందవి డ్రై అవుతూ ఉంటాయి కదా, అవి నేను తీసేస్తున్నాను, హెయిర్ వెళ్ళిద్దని. మొక్కలు కొంచెం వేరే మొక్కలు బాగా ఎదుగుతాయి. ఇందులో చామంతి మొక్క కూడా పెట్టాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ బర్డ్ వచ్చింది, వెళ్ళిపోయింది. చిన్న చిన్న పిచ్చుకలు బాగా అరుస్తున్నాయి. నెక్స్ట్ డే వస్తాయి ఫ్లవర్స్. ఈరోజు వైట్ సింగ్ ఫ్లవర్స్ ఇంకా రాలేదు. ఈరోజు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్